అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల అంశం పైన కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకు ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు గానీ, స్పోక్స్ పర్సన్స్ గానీ, రాజకీయ విశ్లేషకులు గానీ, అనలిస్టులు గానీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి జీవోలు 107, 108, 133 జీవోల యొక్క సారాంశం ప్రజలకు వివరించి మెడికల్ కాలేజీలు ఏదైతే మీరు పదం వాడుతున్నారో, మెడికల్ కాలేజీల అంశంలో ఏదైతే పదం వాడుతున్నారో ప్రైవేటైజేషన్ అని, ఆ ప్రైవేటైజేషన్ పదానికి అర్థం తెలియజెప్పితే ప్రజలకి ఇంకా బాగా అర్థమై ఉంటుందని జెప్పేసి నేను చెప్తా ఉన్నా. మనం గతంలో చాలా వీడియోల్లో కూడా ఈ మెడికల్ కాలేజీల అంశంలో చెప్పడం జరిగింది. అయ్యా ఇది నేషనల్ మెడికల్ కౌన్సిల్, మరి అదే విధంగా పార్లమెంటరీ స్థాయి సంఘం చేసినటువంటి సిఫార్సుల మేరకు ఈరోజు మీ యొక్క ద్వంద్వ వైఖరి మీకు మీరుగానే మీడియా ముఖంగా బయట పెట్టుకుంటా ఉన్నారు. ఒకవైపు ఆనాడు ఇదే ముస్లిం సమాజానికి సంబంధించి వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో కూడా లోక్‌సభలో ఒక రకంగా ఓటేసి, రాజ్యసభలో ఒక రకంగా ఓటు వేసి, ముస్లిం సమాజాన్ని ఏ విధంగా అయితే మీరు వెన్నుపోటు పొడిచారో, అదే విధంగా ఈరోజు మెడికల్ కాలేజీల అంశంలో కూడా మీరు వెన్నుపోటు పొడుస్తున్నారు ప్రజలకు అనేది మనం గతంలోనే చెప్పడం జరిగింది. ఏ విధంగా వెన్నుపోటు పొడిచారనేది కూడా ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి, ఎందుకంటే ఇది ఈరోజు కేంద్రం ప్రతిపాదించేటువంటి ప్రాజెక్టులు. ఇదెక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం కాదు. ఈరోజు కేంద్రమే నేషనల్ మెడికల్ కౌన్సిలు, మరి అదే విధంగా అభిజాత్ ఇంద్రజిత్ గారు కూడా ఈరోజు స్వయంగా ఆయన ప్రకటన ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి. పీపీపీ విధానంలో నిర్మాణాలు చేపడితే ప్రజలకు వీలైనంతగా మెరుగైన వైద్య సేవలు అందుతాయి, అందుబాటులో ఉంటాయి. ఇది కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయము. నేషనల్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గారే చెప్పినటువంటి మాట వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్‌ను ఒకసారి చూసి మీరు మెడికల్ కాలేజీల అంశంలో మాట్లాడాలి. ఈరోజు మెడికల్ కాలేజీలు అంటున్నారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అంటే 100 పడకల ఆసుపత్రికి అనుగుణంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే తద్వారా ప్రజలకు సేవలు అందుతాయని చెప్పేసి అంటున్నారు. మరి 107, 108 జీవోల సారాంశం ఏందనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఉంటే ఇంకా బాగుండేది. గతంలోనే ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, మరి సెల్ఫ్ ఫైనాన్స్ కోటా, ఎన్ఆర్ఐ కోటా తెచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. మరి ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ 100 సీట్లలో 15% ఆల్ ఇండియా అంటే దేశం కోటా ఎవరైతే మెరిట్ బేస్డ్ మీద ఉంటారో 15% దేశం కోటా పోతే మిగిలినటువంటి 85% పేదలకి ఇవ్వాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ 85%లో 50% మెరిట్ బేస్డ్ కింద పెట్టి మిగిలినటువంటి అంటే దాంట్లో ఆ 85%లో కూడా 50% మెరిట్ బేస్డ్‌కి ఇచ్చేసి మిగిలినటువంటి 50%లో 35% అంటే కన్వీనర్ కోటా, 15% ఎన్ఆర్ఐ కోటా పెట్టి 107, 108, 133 జీవోలు ఇచ్చి ఈరోజు మీరు పార్లమెంటరీ స్థాయి సంఘంలోని మీ పార్టీ సభ్యుడైనటువంటి ఎంపీ సభ్యుడైనటువంటి డాక్టర్ గురుమూర్తి గారు కూడా ఉంటారు. మరి అక్కడేమో సైన్ చేసేసి, ఓటేసేసి పీపీపీ మోడల్‌కి ఈరోజు రాష్ట్రాంగం వరకు వచ్చేదలికే ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ప్రైవేటు ఎవరైనా సరే ఆ కాంట్రాక్ట్‌లు నిర్మాణం చేపడితే మేము వచ్చిన వెంటనే జైల్‌లో పెడతాము, ఆడ పెడతాము, ఈడ పెడతాము అని చెప్పేసి ఏకంగా బెదిరించేటువంటి ధోరణి ఉంది అని చెప్పేసి ప్రజలందరూ తెలుసుకోవాలి. మరి అధికారంలోకి రాకమునుపే ఈ బెదిరింపు ధోరణులు మరి రఫా రాజకీయాలు మీరు చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ స్థాయిలో ఉంటాయనేది ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రజలు చర్చ జరిగేటువంటి సందర్భం నెలకొంది అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి. కాబట్టి మెడికల్ కాలేజీల అంశంలో నేషనల్ మెడికల్ కౌన్సిలు, పార్లమెంటరీ స్థాయి సంఘము, మరి అదేవిధంగా ఈరోజు మిగిలినటువంటి రాష్ట్రాలలో గుజరాత్ రాష్ట్రంలో కూడా ఈరోజు పీపీపీ మోడల్‌లను సజెస్ట్ చేస్తున్నారు. మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే చాలా ఇప్పుడు ఆరోగ్యశ్రీ అయితేనేమి, మరి అదేవిధంగా ఈరోజు ట్రిపుల్ ఐటీ కాలేజీలండి. కేంద్రం ప్రతిపాదించినటువంటి ట్రిపుల్ ఐటీ కాలేజీలు మొత్తం దాదాపు 20 విద్యా సంస్థలు కూడా పీపీపీ మోడల్‌లోనే రన్ అవుతా ఉన్నాయి. మరి ఈరోజు ట్రిపుల్ ఐటీలో సీటు పొందితే అదొక అదృష్టంగా భావించేటువంటి పరిస్థితి ఈరోజు ప్రజల్లో ఉంది. మరి ఆ క్రెడిటు అంటే మీ హయాంలో ఈరోజు ఏది జరిగినా కూడా మీరు క్రెడిట్ తీసుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పీపీపీ విషయంలో, ఆరోగ్యశ్రీ విషయంలో నీరు గారిపోయిందంటారు. మరి ఆరోగ్యశ్రీ సైతం కూడా అదే పీపీపీ విధానంలో రన్ అయింది కదా! మరి కాకినాడ సెజ్ అయితేనేమి, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆనాడు శ్రీ సిటీలో ఏర్పాటు చేసినటువంటి సెజ్ విషయంలో కూడా పీపీపీ మోడల్‌ని సజెస్ట్ చేశారు.
మరి మీ తండ్రి గారి యొక్క నిర్ణయాన్ని కూడా మీరు వ్యతిరేకిస్తా ఉన్నారు. అంటే మీ యొక్క ద్వంద్వ వైఖరి అనేది ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతా ఉంది. ప్రతి ఒక్క సమాజాన్ని కేంద్రంలో ఒక మాట, రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఒక మాట, రాష్ట్రంలో ఒక మాట అనే విధంగా మీ యొక్క పార్టీ యొక్క నిర్ణయాలు ఉన్నాయనేది రాష్ట్ర ప్రజలు సున్నితంగా గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఒక హాస్పిటల్‌కి వెళ్ళినా సరే, ఒక కాన్పు, ఒక డెలివరీ అయితే హాస్పిటల్‌లో ఉన్నటువంటి సిబ్బంది మీరు గమనించండి, లంచం లేనిది కూడా పనిచేసేటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఈరోజు ఆ పరిస్థితి రాకూడదు. డాక్టర్లున్నారు. ఈరోజు డాక్టర్లు ప్రైవేట్ క్లినిక్‌లు పెట్టేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్‌లో నిర్వీర్యం చేస్తున్నారు వైద్యాన్ని అని చెప్పేసి ప్రజల్లో ఎక్కువ భావన ఉంది. మరి అది నిరోధించాలి, ఇది చేయాలి అంటే ప్రైవేటు నిర్వహణ. వీళ్ళంతా ఏమంటున్నారంటే ప్రైవేట్ వాళ్ళకిచ్చేస్తే లాభాపేక్ష లేకోకుండా ప్రైవేట్ వాళ్ళు ఎందుకు చేస్తారని చెప్పి చాలామందికి డౌట్ రావచ్చు. అయా సేవ చేసేటువంటి దృక్పథంతో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నారు పీపీపీ కింద అనేది మీరు అతి ముఖ్యంగా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ గమనించగలరు. సేవా దృక్పథంతో ట్రస్టీలుగా ఉన్నవాళ్ళు, ప్రజలకు సేవ చేసేటువంటి ఉద్దేశ్యం ఉన్నవాళ్ళు, వాళ్ళకు మాత్రమే ఈ పీపీపీ కింద మెడికల్ కాలేజీలు ఇస్తున్నారు తప్ప, ఎవరికి పడితే వాళ్ళు ప్రైవేట్ వారికి ఇచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి అభిజాత్ ఇంద్రజిత్ గారు కూడా ఈరోజు ప్రెస్ మీట్‌లో చెప్పడం జరిగింది. కాబట్టి వాస్తవాలు తెలుసుకొని ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ఈ ఫేక్ ప్రచారాలకు దూరంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్కారం.